తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నాకు అది సెట్ అవ్వదు. ఎలాంటి మీరు మీలాగే ఉంటారు కదా, అక్కడ కూడా అలానే ఉండండి. అంటే ఇప్పుడు నేను మీలాంటి వాళ్ళు వెళ్తేనే అసలు బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది సార్. మాకు 100 రోజుల పాటు నన్ను నేను బంధించుకోవడానికి మీ చెప్పు చేతుల్లో నేను ఉండడానికి నా లైఫ్ని మీకు రాసిస్తాను అనడం నాకు ఇష్టం ఉండదు. నేను హక్కుల ఉద్యమం నుంచి వచ్చినోడిని. బాలల హక్కులు, మానవ హక్కులు, పౌర హక్కులు ఇవన్నీ తెలుసున్న వ్యక్తిని. సో నాకుగా నేను 100 రోజులు నా జీవితాన్ని మీకు రాసిచ్చేస్తాను. మీరు జైల్లో పెట్టినా, మీరు తిండి పెట్టినా పెట్టకపోయినా, మీరు ఒకటే గుడ్ డేస్కి 10 మంది తినమని చెప్పినా, లేదా బాత్రూమ్లు కమోడ్ కడగలేదేంటో అని చెప్పి మీరు ప్రతి శుక్రవారం శనివారం వచ్చి ఆదివారం వచ్చి నన్ను తిడతానన్నా, నేను సంతకం పెట్టి అలా ఉండనంటున్నా. నా స్వేచ్ఛని ఒకళ్ళు హరించలేరు సార్. 100 రోజులు నా స్వేచ్ఛను హరించేసి నేను సంతకం పెట్టి మీకు ఎందుకు ఇస్తా? ఓకే, నాకేం పని లేదా? నా పర్సెప్షన్ చెప్తున్నా. బట్ బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు అందరూ ఆలోచన ఏంటంటే, ఎస్ బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్, కొన్ని లక్షల మందికి మన ఫిలాసఫీ రీచ్ అవ్వచ్చు, మన ఆలోచనలు చెప్పచ్చు. సో అదొక గేమ్ బాగుంటుంది అంటే అది వాళ్ళ ఆలోచన. నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే వాళ్ళతో విభేదాలు లేవు. ఓకే, నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు. సన్నీ అంతకుముందు విన్నర్, వాడు నా ఫ్రెండ్ కదా, మేము ఇద్దరు కలిసి పనిచేసాం. ఏబిఎన్లో మేము ఇద్దరు కలిసి పనిచేసాం. సన్నీ ఈజ్ మై ఫ్రెండ్, నా కొలీగ్ అతను. సో చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్. కత్తి మహేష్ నాకు ఫ్రెండ్, బాబు గోగినేని గారు నాకు బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు అంటే నాకు ఇష్టమే. ఫస్ట్ విన్నర్ శివ బాలాజీ నాకు ఫ్రెండ్. సో ఆయన బిగ్ బాస్ని నేరుగా నా స్టూడియోకి వచ్చారు. ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇచ్చారు ఎక్కడికి వెళ్ళకుండా. ఈసారి బిగ్ బాస్కి ప్లాన్ చేస్తున్నారంట మిమ్మల్ని, ఆర్జీవి గారిని. అంటే బిగ్ బాస్ నాకు ఇష్టం. అంటే బిగ్ బాస్లో వెళ్ళి 100 రోజులు నన్ను నేను బంధించుకోవడానికి, నా జీవితం స్టీరింగ్ ఎవరికో ఇవ్వడానికి. శని ఆదివారాలు నాగార్జున గారు వచ్చి అందరూ ఆయన రాగానే లేచి నుంచుని, ఎవరో పక్కన ఉన్న వాళ్ళు వీడు ఎక్కువ తినేసాడు, వీడు తక్కువ తినేసాడు, వీడు తొడవలేదు అంటే సార్ అంటే సారీ చెప్పి నథింగ్ నాకు నచ్చదు. ఇది నా అభిప్రాయం మాత్రం. అందరినీ నేను అంటలా, నా మెంటాలిటీకి సూట్ అవ్వదు కాబట్టి నన్ను అడిగారు, నేను రానని చెప్పాను. ఇప్పుడు దాకా మా మూర్తి గారే ఉన్నారు, ఇప్పుడు ఆర్జీవి గారు వచ్చారు.